రాఘవ్ గారు ఈసారి బట్టలు కొనుక్కునేటప్పుడు టీ షర్ట్ మీద బుల్లెట్ భాస్కర్, అండర్వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమాన్యుల్ పేర్లు రాసుకోండి. సారీ అండి, అండర్వేర్ మీద మీ పేరు రాశాను ఆల్రెడీ. ₹1,00,000 తెచ్చారు మీరు ఇంటి దగ్గర నుంచి. ఇలాగంటే వస్తాయి ఇక్కడికి. మా దగ్గర తీసుకుంది ఎలా జరుగుతుందండి? ఊరుకో భాస్కర్ ఊరుకో. ఏంటండి అరాచకం? కార్తీక్ ఇలా రండి చెప్తాను. రాడు కాదు, ఒకసారి రమ్మన్నాడు సార్. చూసావా, నువ్వు వచ్చినంత ఈజీ కాదు గెలవడం. మా అబ్బాయికి పెళ్లి సామాన్ సెట్ అయింది. ఈ రోజు పెళ్లి అండి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఈ రోజులో ముందు కక్కే వస్తుంది, తర్వాత కళ్యాణం అవుతుంది. ఇంత ముందు మా వాడు చాలా సంబంధం చూసామమ్మా, కానీ ఫైనల్ గా మరి నిన్నే చేసుకున్నాడు. అంతమందిని వదిలేసి ఏరి కోరి నన్నే ఎందుకు చేసుకుంటున్నారు? నేను చాలా మందిని కోరుకున్నాను, వాళ్ళు ఎవరో నాకు అందుకే ఏరి నిన్ను కోరుకున్నా. కొత్త రకం చీరలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి కావాలి? రష్మి కట్టుకునే చీరలు. రష్మి కట్టుకుంది అయితే ఇదిగో. ఇది ఇంతే ఉంది. మరి రష్మి ఎంత కడుతుంది? ఉన్నవాడు లేనివాడు అవుతాడు, లేనివాడు ఉన్నవాడు అవుతాడు. జానకి ఉన్నవాడు లేనివాడు ఎలా అవుతాడండి? నరేష్ తెలుసు కదా నీకు? వాడికి ఇల్లుంది, 3 ఎకరాల పొలం ఉంది. వాడు ఉన్నవాడు అయినా లేనివాడు. కట్టండి డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అల్లుడు గారు కొట్టకండి, అల్లుడు గారు ఆగండి, అల్లుడు గారు ఇవ్వలేకపోతున్నాను. ఎందుకు నాన్నగారు? అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో. డబ్బులే పెట్టకుండా క్వార్టర్ కొట్టిన సిన్నోడా, కిక్కు నీకు ఎక్కుతుందేమో చూడరు సిన్నోడా. ముసుగుని కూర్చోకుండా మందేశావు సాపుగాడా, ఎక్కువై తూలుతున్నావు చూడరు సిన్నోడా. పిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా క్వార్టర్ మొత్తం రిపీట్ అయినా తాగినంత దిగేదాకా తానా తందాన్నా. ఇదే మీకు చివరి రోజు. అదేంట్రా? అదే ప్రచారం చివరి రోజు అంటున్నాను. ఎంతకి మనం గెలుస్తా అంటావా? ఓడిపోవడానికి మనం ఏమన్నా శనివారం బ్యాచా, శుక్రవారం బ్యాచ్, గెలుపు మందే. ఏం సైకోగలరా మీరు? నువ్వు నాకు ఓటేసావు అనుకో, మీ సమస్యలు నా సమస్యలుగా అనుకుంటాను. మీరు గర్వంగా మేము సర్పంచ్ గారి తాలూకా అని చెప్పుకోవచ్చు. నేనే పెద్ద పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా ఏంట్రా. భర్త అంటే ఎలా ఉండాలి? గాడిదలా ఉండాలండి. అదేంటి అంటే గాడిది బరువు అంతా మోస్తది కదండి, అలానే భర్త కూడా బరువు బాధ్యతలన్నీ మోస్తాడని చెప్పేసేసి గాడితో పోల్చారు. గాడి దెబ్బలు చాలా విలువైనట. గాడి తీస్తుందా మరి? అడగండి అన్నే. ఇంకా ఎన్ని రోజులు అన్నాయి బ్యాచులర్ లైఫ్? పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పటికి అమ్మాయి అంటే ఎక్కడ దొరుకుతురా? అన్నా నీకేం తక్కువ చెప్పు? నవ్వుతే పువ్వులా ఉంటావు. పువ్వులా అన్నావు. ఫ్రెండ్ని పంపించేసి వస్తా. అరే నరేష్, ఎంత బాడీ ఉన్నా కూడా ఈ విషయంలో కొంచెం భయం రా. నాకు తెలిసిన తిప్పతీగ ఒకటి ఉంది, అది వాడామంటే. అది వాడితే ఎవరివి నువ్వు? నువ్వెవరివే? నేను ఆయన పెళ్ళాన్ని. నేను ఆయన మొలుతాను ఏమన్నా? నేను కూడా పెళ్ళాన్ని. నాకు పెళ్ళంటే భయం వేస్తుంది. బావ ఎలాంటోడో? నేను బావ గురించి ఎంక్వైరీ చేయించా. బావ చాలా మంచోడంట. డౌట్ ఇట్లా చెప్తా. నువ్వు వాట్సాప్ చాటింగ్లు, ఆ వీడియో కాల్లు అవన్నీ డిలీట్ చేసే తొందరగా. అయ్యో నేను అలాంటి దాని కాదు. ఇది నమ్మే మొన్న నీ ఫోన్ తీసుకున్నానా, ఆ గూగుల్ హిస్టరీ చూసేసరికి నేనే షాక్ అయ్యా. అల్లుడు గారు, ఇక నుంచి మా అమ్మాయి మీ బాధ్యత. ఏమండి ఏంటి? పదండి. ఎక్కడికి? తిల్లన్నా पता मैं कौन हूँ? पता मैं कौन हूँ? जबरदस्त का गब्बर सिंह. अगर मैं गोली चला तुम लोग खाली हो जाएगा. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.